మేసం ఇటు ఒక మేసం వచ్చి ఇక నిద్రపోయి ఇక ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా లేకరేక పక్కన వాళ్ళు ప్రార్థన అయిపోయింది లే అని చెప్పి ఏం చేయాలి? అర్థమైందా మీకు? ఇప్పుడు మన వాక్యం ఏం చెప్తుంది? మనం పట్టుదలతో కూడి ప్రార్థన చేయుదుముగాక. దేవుని సన్నిధిలో మనం పట్టుదలతో ఏం చేయాలి? ప్రార్థించాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి చూడండి, ఆయన ప్రార్థించుట యందు రాత్రంతా గడిపాను. చెప్పండి, ఆయన రాత్రంతా ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ఇంకొక చోట ఏముందో తెలుసా? ఆయన ఇంకనూ చీకటిగా ఉండగానే లేచి ప్రార్థించుటకు ఆయన కొండకు వెళ్ళాడు అని ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేయాలి. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. అతడు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేయలా? మోషే మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. అర్పుకొని పడుకున్నాం అనుకో, పొయ్యిలోకి వెళ్ళొద్దా? ఎందుకని? అది మండుతుందిగా.